శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోద్భపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ విదురుడు అనేకమైనటువంటి మనిషి అభ్యున్నతికి కావలసిన విషయములను ప్రతిపాదించాడు. అందులో వేరొకటి, నెమ్మిగలవారి నొల్లరు తమ్మొల్లని వారి వెనుక తగులుదురు, అధికత్వం మెరిగి ఎరిగి తొడరుదురు, ఇమ్మెరుగని ఎట్టివార ఇభపురనాథ అంటాడు. ఆ ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఉపాయము తెలియనటువంటి వాళ్ళు ఉంటారు లోకంలో. ఉపాయము అంటే అసలు జీవితంలో మౌలికంగా పాటించవలసినటువంటి నియమములు అని. ఉపాయము అంటే ఏదో అప్పటికి ఏర్పడినటువంటి అపాయం తప్పించుకోవడానికి పాటించవలసిన విధానము అని కాదు. జీవితంలో మౌలికంగా అలవాటు చేసుకుని ఆచరణాత్మకం చేసుకోవలసినటువంటి విధి విధానములు. అవి తప్పిన నాడు మనిషికి అశాంతి కలుగుతుంది. అవి తప్పిపోయిన నాడు మనిషి చేరవలసిన లక్ష్యాన్ని చేరడం సాధ్యం కాదు. అవి చాలా పెద్ద పెద్ద గోతులు. అటువంటి విధానాల జోలికి వెళ్ళినటువంటి వారు అందులో పడిపోతే ఒక్కొక్కసారి ఒక జన్మకి పైకి రావడం కూడా చాలా కష్టం, దిద్దుకోవడం కూడా చాలా కష్టం. దిద్దుకుని ఉంచుకోగలిగితే అదృష్టవంతులే. దిద్దుకోలేకపోతే చాలా పెను ప్రమాదములు ఏర్పడేటటువంటి సమస్యలు ఉంటాయో, ఏవి వ్యక్తిత్వాన్ని మనిషి యొక్క అభివృద్ధి పథాన్ని ఆపేస్తాయో, మనిషి పురోగమించలేడో, అటువంటి బలహీనతలు మనిషి జీవితంలో ఏవి చొరబడకూడదో వాటిని విదురుడు ప్రస్తావన చేస్తున్నాడు. నిమ్మిగలవారి నొల్లరు, మన మీద ప్రేమ ఎవరికి ఉంటుందో వాళ్ళని అంగీకరించరు. 2, తమ్మొల్లని వారి వెనక తగులుదురు. మనం అంటే ఎవరికి ప్రేమ లేదో వాళ్ళ వెనకాతల ఇతను పరిగెడుతూ ఉంటాడు, వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాడు, వాళ్ళంటే ఇష్టం చూపిస్తూ ఉంటాడు. అధికత్వం మెరిగి ఎరిగి తొడరుదురు. అవతలి పక్షంలో ఉన్నటువంటి వారు లేదా అవతలి వ్యక్తి చాలా అధికుడు అని తెలిసి తెలిసి కూడా వాళ్ళతో కయ్యానికి కాలు దూవుతారు, వాళ్ళతో యుద్ధానికి వెడతారు, వాళ్ళతో పోటీకి వెడతారు. ఇది ఎవరి జీవితానికి ఉండేటటువంటి బలహీనతలు అంటే, ఇమ్మెరుగని ఎట్టివార లిభపురనాథ. ఉపాయము తెలియనటువంటి వాళ్ళు, జీవితంలో పాటించవలసినటువంటి మౌలికమైనటువంటి విషయములు తెలియనటువంటి వాళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్యలు, వారికి ఉండేటటువంటి బలహీనతలు. ఇవి మహాభారత పరంగా ఆలోచన చేసినప్పుడు ప్రధానంగా దుర్యోధనుడికి ఉన్నటువంటి బలహీనతలు. ఎందుకని అంటే, నిమ్మిగలవారి నొల్లరు. నిజానికి ధర్మరాజు గారిని నమ్ముకుంటే, అన్నగారు అని ఆయనని ప్రేమించగలిగితే పెద్ద గొడుగు. మహానుభావుడు, ధర్మమూర్తి. అంతగా దుర్యోధనుణ్ణి తన బాహువుల కింద పెట్టుకుని కాపాడుకుంటాడు. అంతటి ప్రేమైకమూర్తులైనటువంటి పాండవులతో కలిసి ఉండడు, వాళ్లతో వైరం పెట్టుకుంటాడు. తమ్మొల్లని వారి వెనక తగులుదురు. అసలు నిజానికి దుర్యోధనాదుల మీద ప్రేమ ఉన్నవాళ్ళైతే వాళ్ళు పాడైపోయేటటువంటి విషయములు ఏ ఉంటాయో అవి ప్రతిపాదన చేయకూడదు కదా. కర్ణుడు కానీ, దుశ్శాసనుడు కానీ, శకుని కానీ
ఎప్పుడు చెప్పినా ప్రమాదకరమైనటువంటి మాటలు చెప్తుంటారు. అసలు మహాభారత కథనంతటినీ తిప్పేసింది కర్ణుడి మాటే కదా. నిన్ను ఓడిపోని భర్తని వెతుక్కోని చెప్పడం, అది చూసి దుర్యోధనుడు తొడ మీద సైగ చేసి వచ్చి ద్రౌపదీదేవిని కూర్చోమ్మండం, ఆమెను జుట్టు పట్టి సభలోకి ఈడ్చుకుని రావడం, ఇవన్నీ దుశ్శాసనాదులు తొందరపడి చేసినటువంటి దుష్టచేష్టితములు. వీటన్నింటి ఫలితమే కదా అంత ప్రమాదానికి వెళ్ళిపోయింది. ఎవరు తమని ఇష్టపడరు అంటే నిజానికి వీళ్ళ అభివృద్ధిని కోరరో, అప్పటికి చాలా సంతోషంగా ఉండడానికి ఏ మాట పనికి వస్తుందో ఆ మాట చెప్పడమే. అంతేకాని దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇది సాధింప చెయ్యదు. ఈయన వృద్ధిలోకి వచ్చి సంతోషంగా ఉండడానికి ఇది కారణం కానేరదు. కాబట్టి మనం ఇటువంటి విషయాలు ప్రతిపాదన చేయకూడదు, అతని జీవితం దెబ్బతింటుంది అని ఆలోచించకుండా అప్పటికి అతను సంతోషిస్తాడనుకున్నవేవో అవి చెప్పేస్తూ అతను గోతులో పడిపోయినా చూసి ఊరుకోగలిగినటువంటి వారు ప్రేమ కలిగిన వారు అని చెప్పడం ఎలా సాధ్యమవుతుంది? అటువంటి వారి వెనకాతలే తిరుగుతూ ఉంటారు. అధికత్వం ఎరిగి తొడరుదురు. అవతలవారు చాలా అధికులు, అన్ని విషయాలలోనూ యువతల వారి కన్నా అవతల వారి యొక్క ప్రజ్ఞ వేరు. వారిది బలంలో సమున్నత స్థానం, దైవానుగ్రహంలో సమున్నత స్థానం, ధర్మానుష్ఠానంలో సమున్నతమైనటువంటి స్థానం, కీర్తి ప్రతిష్టలలో బహుగొప్ప పేరు, అన్నిటినీ మించి పౌరుష పరాక్రమాలలో అస్త్రబలంలో చాలా గొప్పవారు. ఇన్ని తెలిసుండి కూడా వారితో యుద్ధానికి వెడతాను అన్నవాడిని ఏమనుకోవాలి? కాబట్టి ఇది ప్రధానంగా మహాభారత పరంగా ఆలోచన చేసినప్పుడు దుర్యోధనాదులను దృష్టిలో పెట్టుకుని విదురుడు ధృతరాష్ట్రుడితో ప్రతిపాదన చేస్తున్నారు. వాళ్ళకి ఇమ్మెరుగని అట్టివార లిభపురనాథ, వాళ్ళకి ఉపాయం తెలియదు, జీవితంలో పాటించవలసినటువంటి మౌలికమైనటువంటి నియమములు తెలియలేదు, ఆ ఉపాయం తెలియదు, ఆ బ్రతకాయ విధానం మీద అవగాహన లేదు కాబట్టి వాడు గోతులో పడిపోవలసిందే. అప్పటికి బాగుంది అనుకుంటాడు, కానీ పెను ప్రమాదాన్ని కౌగిలించుకుంటాడు. ఇది ఆనాడు దుర్యోధనాదులకు అన్వయం మాత్రమే కాదు, ఎప్పటికీ అందరికీ అన్వయమైనటువంటి విషయమే అవుతుంది. ఎందుకని అంటే నెమ్మిగలవారి నొల్లరు. సహజంగా మనం పుట్టినప్పటి నుంచి కూడా మనని ప్రేమించేవారు ఉంటారు. వారి ప్రేమలో ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష ఉండదు. వాళ్ళు మనని ప్రేమించడానికి కారణాలు ఉండవు, నిర్హేతుకమైనటువంటి ప్రేమ. అటువంటి ప్రేమలో మొట్టమొదటి ప్రేమ తల్లిది. తన ప్రాణం పోయినా పర్వాలేదు, బిడ్డ బ్రతికితే చాలు అనుకుంటుంది. అట్లాగే బిడ్డ అభ్యున్నతి కోసం ఎంత త్యాగమైనా చేయగలిగినటువంటి వాడు తండ్రి. తండ్రి ప్రేమ నిష్కళంకమైనటువంటి ప్రేమ. గురువు ప్రేమ అసలు తిరుగులేని ప్రేమ, అంత గొప్ప ప్రేమ. వీళ్ళు ప్రతిఫలాన్ని కోరుకునేవారు కాదు, వారు ఇచ్చేటటువంటి లక్షణం ఉన్నవారు. ఆ తరువాత పత్ని, ఆమెది ఎనలేని ప్రేమ. ఆమెకు అంటూ ఏమీ ఉండదు, సమస్తము భర్తతోడిదే జీవితమై బ్రతుకుతుంది. అటువంటి పత్నిది చాలా గొప్ప ప్రేమ. సాధ్వీ నైజ విభుం అంటారు శంకరాచార్యుల వారి శివానంద లహరిలో. ఎప్పుడూ భర్త గురించి, భర్త అభ్యున్నతి గురించి, భర్త యొక్క అభివృద్ధి గురించి, భర్త మనశ్శాంతి గురించి, భర్త కీర్తి గురించి, భర్త సంతోషం గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. వీళ్ళవి సహజమైనటువంటి ప్రేమ. వీళ్ళ మాట వినడం మనిషి అభివృద్ధికి కారణమవుతుంది. ఎందుకని అంటే మన మీద ప్రేమ ఉన్నవారు ఎవరుంటారో వారు ఎప్పుడూ కూడా మనకన్నా ఎక్కువ మన గురించి ఆలోచిస్తారు. ఆలోచించి మనం పాడైపోకుండా ఉండాలి అని మంచి మాటలు చెప్తారు. ఒక వయసు వచ్చిన తరువాత ఇటువంటి ఆలంబనములు కొన్ని జారిపోయినా, జీవితంలో మంచి మాటలు చెప్పగలిగినటువంటి తల్లి వెళ్ళిపోయినా, తండ్రి వెళ్ళిపోయినా, ఒక పరిణితికి చేరుకున్నాడు కాబట్టి ఆ స్థానాన్ని భర్తీ చేసుకోవచ్చు. ఎట్లా భర్తీ చేసుకోవచ్చు అంటే మహాపురుషులైనటువంటి వారి యొక్క ప్రసంగ పాఠములు ఉంటాయి, వారు రచించినటువంటి గ్రంథములు ఉంటాయి. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి వంటి గొప్ప ధర్మాత్ములు
పరమ భక్తి తత్పరులు సమాజ శ్రేయస్సుని నిరంతరము ఆకాంక్షించిన వారు చేసినటువంటి అనుగ్రహ భాషణముల యొక్క సంకలనములను చదువుకుంటే మనిషికి దిశానిర్దేశం లభిస్తుంది. అలాగే ఆదిశంకరుల ప్రబోధాలు, వివేకానంద స్వామి ప్రబోధాలు, రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి మాటలు, శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణాలు, వారు తన దగ్గరికి వచ్చినటువంటి భక్తులతో మాట్లాడినటువంటి మాటలు, ఇటువంటి గ్రంథములను చదువుతాం అనుకోండి, అటువంటి పెద్దలు మన దగ్గర కూర్చుని మనతో మాట్లాడుతున్నట్టే లెక్క. వారు మన నుంచి ఏమి కోరిన వారు కాదు. అలాగే ఋషి వాంగ్మయం, మనం సహజంగా పుట్టుకతో ఋషికి రుణపడి ఉన్నాం. ఎందుకు రుణపడి ఉన్నామంటే దేశకాలములతో సంబంధం లేకుండా మనని ఉద్ధరించడం కోసమే వాళ్ళు అంత గొప్ప వాంగ్మయాన్ని ఇచ్చారు. ఒక రోజు అంటే చీకటి వెలుగు ఎలా ఉంటుందో అలా సాహిత్య ప్రపంచానికి సూర్యచంద్రుడు, మహానుభావులైనటువంటి వాల్మీకి, వ్యాసుడు సూర్యవంశాన్నంతటినీ వాల్మీకి వర్ణించారు, చంద్రవంశాన్నంతటినీ వ్యాస భగవానుడు వర్ణించారు. వాళ్ళిద్దరూ కూడా లోకోపకారం చేసినటువంటి వారు, ఎంతో వాంగ్మయాన్ని ఇచ్చారు. ఆ ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని చదువుకుంటే మన జీవితాన్ని ఎంత పొందికగా, ఎంత బాగా నడుపుకోవాలో, మనం ఎంత జాగ్రత్తగా జీవితాన్ని, భగవంతుడిచ్చిన కాలాన్ని ఉపయోగించుకొని పొందవలసినటువంటి అభివృద్ధిని పొందాలో మనకి అవగతమవుతుంది. కాబట్టి వాళ్ళందరూ ప్రేమ కలిగిన వారే, అందుకే వాళ్ళు మనకిచ్చారు అవన్నీ. అయినప్పుడు అటువంటి వాళ్ళ పుస్తకాలు మన దగ్గర ఉండడం, అటువంటి వాళ్ళ మధ్యలో మనం గడుపుతున్నట్టే. ప్రతిరోజు ఒక గంట సేపు అటువంటి పుస్తకాన్ని చదివామనుకోండి, అది మన జీవన విధానాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. చదవకూడని విషయాన్ని చదివామనుకోండి, అది ప్రభావితం చేస్తుంది. అందుకే మన మీద ప్రేమ ఎవరికి ఉంటుందో వాళ్ళ మాట వినడం మంచిది తప్ప, మనకి ప్రేమ ఒకరి మీద ఏర్పడచ్చు, తెలిసి తెలియని తనంతో ఏర్పడచ్చు. ఎందుకని అంటే అప్పటికి మనం పాడైపోయినా, మనం పాడవడం లక్ష్యంగా కలిగిన వాడు మనకి ఏ సుఖం ధర్మ వ్యతిరేకమైనది కలిగినా వాడు పాడైపోతాడో ఆ సుఖాన్ని అందించి మభ్యపెట్టవచ్చు, ప్రలోభపరచవచ్చు. ఎందుకని అంటే ఒక్కటే కారణం, అసలు వాడికి మన మీద ప్రేమ ఉంటే కదా. ప్రేమ అన్న మాటే పరమ పవిత్రమైనటువంటి మాట. ప్రేమ అంటే అది ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించదు. మనసులో వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఇంకొకళ్ళని అడ్డు పెట్టుకొని ప్రేమ ప్రదర్శించినట్టు ప్రదర్శిస్తారు కొందరు. దానిని ప్రేమ అనరు, కామం అంటారు. ఎందుకనంటే కామం రాయిలా గట్టిపడుతుంది, ప్రేమ పంచదార పాలలో కరిగినట్టు కరిగిపోతుంది. రెండు వ్యతిరేక స్వభావాలు కలిగినవి. కర్ణుడికి కొన్ని కోరికలు ఉన్నాయి. ఆయనకి ఏదో యుద్ధం జరగాలి, అర్జునుడితో యుద్ధం చేయాలి, అర్జునుడిని చంపాలి. నిజంగా చంపగలడా చంపలేడా పక్కన పెట్టేసేయండి. ఆయనకి ఎందుకో ఆజన్మ వైరం ఆ అర్జునుడు అంటే కోపం. అందుకని ఎప్పుడు అర్జునుడు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. నీకెందుకు, నేనున్నాను, అర్జునుడి సంగతి యుద్ధంలో చూసుకుంటానంటూ ఉంటాడు. ఆయన అది భావన మనసులో పెట్టుకుని దుర్యోధనుడి పక్కన చేరి యుద్ధానికి మార్గం ఏర్పడేటట్టుగా చూస్తూ ఉంటాడు. అది తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోకుండా జారుడు మెట్ల మీద నిలబడి నిజంగా తన యొక్క అభివృద్ధిని కోరనటువంటి వాళ్ళు, సంక్షేమం కోరని వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళ మాట విని అప్పటికేదో ప్రయోజనం నెరవేరుతోంది, అప్పటికి వాళ్ళు ఏదో పెద్ద యువతల వాడి సుఖం కోసం నిలబడిపోయిన వాళ్ళల్లా పైకి కనపడడం, నిజానికి వాళ్ళు తోసేస్తున్నది పెద్ద గోతిలో. జీవితంలో వాడికి పైకి రాలేడు. అటువంటి విషయాలలో చెప్పకూడని మాటలు చెప్పి, చెప్పకూడని ప్రబోధాలు చేసి, మనసులు గతి తప్పేటట్టుగా చేసి, చెయ్యకూడని పనులు చేయించినవాడు జీవితాంతం కలిసి ఉండడు. కానీ నువ్వు జారిపోయిన నాడు నీ కోసం బెంగ పెట్టుకుని ప్రాణములే వదిలిపెట్టేయగలిగినటువంటి వాళ్ళు నిష్కల్మషమైన ప్రేమ కలిగిన వాళ్ళు. అందుకే నువ్వు ప్రేమించడం కాదు, నిన్ను ప్రేమించే వాళ్ళ మాటలు వినడం నీకు జీవితంలో అలవాటు కావాలి. అది జీవితంలో మౌలికంగా తెలుసుకుని ఉండాలి. అది తెలుసుకోకపోతే ఏమవుతుంది అంటే తన కోరిక తీర్చుకోవడానికి నిన్ను పావుగా వాడుకునేవాడికి నువ్వు శలభంలా దొరికిపోతావు. అది జరగకూడదు. అది ఎప్పటికీ ప్రతివారు దృష్టిలో పెట్టుకుని తమను తాము పొందికగా జాగ్రత్తగా రక్షించుకునే ప్రయత్నం చేసుకోవాలి. కాబట్టి నిమ్మిగలవారి నొల్లరు,
అంత మొల్లని వారి వెనక తగులుదురు, అధికత్వం మెరిగి ఎరిగి తొడరుదురు. అవతలవారు యువతలవారి కన్నా బలమైన స్థానంలో ఉన్నారు, వాళ్ళు బలవంతులు, తెలివైన వాళ్ళు, విద్వాంసులు, అన్నీ తెలిసి ఉండి వాళ్ళతో వైరం పెట్టుకోవడం ఎందుకది? ఒక పరమ ధార్మికుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ధార్మికుడు, ఆయన మీద కోపంతో మీరు ఆయన మీద కోపం పెట్టుకుని ఆయనకి ఏదో అప్రతిష్ట తేవడానికి ప్రయత్నం చేశారనుకోండి, ఎక్కడ ధర్మం ఉందో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. అప్పుడు శత్రుత్వం ఎవరితో? మీరు పెట్టుకున్న ధార్మికుడితో కాదు, ఈశ్వరుడితో శత్రుత్వం పెట్టుకున్నట్టు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఆయన మొదటి ప్రతిజ్ఞ ఏది అంటే, నేను ఎప్పుడు అవతారం తీసుకుంటాను, ఎప్పుడు అవతల వారి పీచం అణిచేస్తాను అంటే, ఆయనే భాగవతంలో చెప్పుకున్నాడు, ఎక్కడెక్కడైతే సాధుజనులు ఉంటారో, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉంటారో, వాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు నేను ఊరుకోను. ధార్మికుడి జోలికి వెళ్ళమని ఎవరు చెప్పారు నిన్ను? భక్తులైన వారి జోలికి వెళ్ళమని ఎవరు చెప్పారు? అది వాళ్ళ బలం, అది చాలా ప్రమాదం వాళ్ళ జోలికి వెళ్ళడం. భాగవతం దశమస్కంధంలోనే కంసుని యొక్క అంతేవాసులందరూ కూడా ఆ కృష్ణుడు ఎక్కడో పుట్టాడు కాబట్టి పిల్లలందరినీ చంపేద్దాం, ఇంకా పళ్ళు రాని పిల్లల్ని అని బయలుదేరితే పోతన గారు అంటారు, వెదకి సాధుపురుషులు అనప, సాధుపురుషుల్ని హింస పెడితే బలము, ఆయువు, శౌర్యము, కీర్తి, సంపద ఆర్యహింస చేత ననగు కాదే అంటారు. ఆర్యులంటే పెద్దలైనటువంటి వారిని, భక్తి తత్పరుల్ని, ధర్మాత్ముల్ని బాధ పెడితే దాని వలన ఏమవుతుంది అంటే అన్ని ప్రమాదములు ఏర్పడతాయి. కాబట్టి ఎందుకు అసలు అటువంటి పనులు జీవితంలో? అటువంటి దాని జోలికి వెళ్ళవలసిన అవసరం ఏముంది? కాబట్టి అక్కర్లేనటువంటి విషయాల జోలికి వెళ్ళడం. ఇంకా కొందరు ఉంటారు, నేను ప్రత్యక్షంగా చూశా, మనకన్నా పై అధికారం తెలుసు, ఆయన అనుభవం చేత పెద్ద అధికారి అయ్యాడు, నువ్వు చదువుకుని వచ్చావో మంచిదే, చక్కటి చదువు చదువుకున్నావు, చాలా తెలివైన వాడివి, చాలా బాగా అర్థం చేసుకోగలవు, చాలా బాగా వ్రాయగలవు, చాలా బాగా సమస్యని విశ్లేషించగలవు, మంచిదే, మంచి లక్షణాలే. కానీ ఆయన నీకన్నా తక్కువ చదువుకున్నవాడు కావచ్చు, నీ మీద అధికారి నీకన్నా ముందు పుట్టినవాడు, నీకన్నా వయసులో పెద్దవాడు, సంస్థలోకి నీకన్నా ముందొచ్చినవాడు, ఆయన అనుభవం ఎక్కువ, అందుకని సంస్థ గౌరవించి ఆయన్ని నీకన్నా పై పదవిలో కూర్చోపెట్టింది. ఒక మనిషికి విద్యార్హత కన్నా కొన్నిసార్లు అనుభవం చాలా గొప్పదై ఉంటుంది. అయినప్పుడు ఆయన నాకన్నా పెద్ద చదువుకోలేదు, ఆయన మాట నేను వినడం ఏమిటండి అని చెప్పి అధికారిని తక్కువ చేసి మాట్లాడడం మొదలుపెట్టారనుకోండి, అదే పనిగా 10 మందిలో ఆయన ఇది చదువుకున్నారు, నేను ఇది చదువుకున్నాను, ఆయనకి ఇంతే వచ్చు, అంతకన్నా నాకొచ్చు, నేను కొన్ని పదాలు రాస్తే ఆయనకు అర్థం కాక నన్ను పిలిచి ఇదేమిటి అని మళ్ళీ అడగవలసి వచ్చింది అని మీరు అదే పనిగా అతి చనువు తీసుకుని అధికారిని విమర్శించారనుకోండి, ఆయనకి అలక కలిగిందనుకోండి, సమయం చూసి ఎక్కడ ఇబ్బంది పెట్టాలో అక్కడ ఇబ్బంది పెడతాడు, ఆ తర్వాత మనశ్శాంతిని కోల్పోతారు. మనకన్నా పై స్థానంలో ఉన్నాడు, మర్యాద ఇవ్వడం నేర్చుకోవడం ఉత్తమ లక్షణం. అంతే తప్ప ప్రతిదానికి మన గొప్ప చూసుకుని అవతల వాళ్ళని విమర్శించడం, అవతల వాళ్ళని తక్కువ చేయడం పరమ ప్రమాదకరమైనటువంటి లక్షణం. అటువంటి పనులు చేయకూడదు. కాబట్టి సమకాలీన సమాజంలో కూడా అక్కర్లేని విషయాలు, తమకన్నా అధికులు అని తెలిసి కూడా వాళ్ళతో వైరం పెట్టుకోవడం, వాళ్ళతో వైరం పెట్టుకుని ఏదో సాధించామనుకుని ఆనందపడిపోతూ ఉండడం, చివరికి భగవంతుడి చేతనో ఎవరిని అవమానించారో అటువంటి సమున్నత స్థానములలో ఉన్నవారి చేతనో తిరిగి కష్టములను పొందుతూ ఉండడం. ఎందుకది? కాబట్టి విదురుడు చెప్పిన మాట ఆనాడు ధృతరాష్ట్రుడి సంతానానికే కాదు, ఈనాటికి ఏనాటికి ఎప్పటికీ అన్వయమయ్యేటటువంటి అద్భుతమైన మాట చెప్పాడు. నిజానికి నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా ఇది యువతరం అందరూ గుర్తుపెట్టుకోవలసినటువంటి పద్యం. ఎందుకంటే జీవితాన్ని అనుభవించవలసిన వాళ్ళు వాళ్ళే, వృద్ధిలోకి రావలసిన వాళ్ళు వాళ్ళే, తడబాట్లని దాటవలసిన వాళ్ళు వాళ్ళే, ఒడుదుడుకులను ఎదుర్కోవలసిన వాళ్ళు వాళ్ళే, ఎటువంటి పెద్ద పెద్ద ప్రమాదాలకి లోను కాకుండా జీవితాన్ని పండించుకోవలసిన వాళ్ళు వాళ్ళే. అయినప్పుడు వాళ్ళకి ఇటువంటి సారవంతమైన విషయములు అందాలి. అంది వాళ్ళు పుచ్చుకున్న నాడు వాళ్ళు చక్కగా జీవితంలో ఊంచుకుంటే అంతకన్నా
వయసులో పెద్దవాళ్ళు కోరుకునేది ఏముంటుంది? అందుకని ఇటువంటి విషయాలు తప్పకుండా పిల్లలకి అందాలి. తర్వాత మాట్లాడుతూ అంటాడు, ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబు అనరించును, సజ్జనులైన వారి కడకువయును వినయము ఇవియతి బాధ. ఎప్పుడూ కూడా డబ్బు ఉండడం తప్పు కాదు, నువ్వు డబ్బు చూసి ఎలా ప్రవర్తిస్తావన్నది ఆలోచన చేయవలసి ఉంటుంది. సరస్వతీ కటాక్షం ఉండడం తప్పు కాదు, సరస్వతీ కటాక్షాన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటావు అన్నదాన్ని ఆలోచించవలసి ఉంటుంది. ఒక గొప్ప వంశంలో పుట్టడం గొప్ప కాదు, ఆ వంశంలో పుట్టినందుకు వంశకీర్తిని పెంచుతున్నావా, వంశకీర్తిని పాడు చేస్తున్నావా అన్నది ఆలోచించవలసి ఉంటుంది. అందుకే విదురుడు అంటున్నాడు, ధనమును, కొంతమంది దగ్గర ధనం ఉంటుంది, ఆ ధనం వాళ్ళ విషయంలో ఎందుకు పనికొస్తుంది అంటే 10 మందిని ఆదుకోవడానికి, కీర్తి పొందడానికి, వాళ్ళు స్వర్గాది లోకములను పొందడానికి అది కారణమవుతుంది. ఎందుకని? ఆయన దగ్గర కొంత ధనం ఉంది, ఆ ఉన్న ధనాన్ని ఆయన పుణ్యంగా మార్చుకుంటాడు. ఆ ధనాన్ని వినియోగించకపోతే ఆ ధనం ఇక్కడే ఉండిపోతుంది, జీవుడు వెళ్ళిపోతాడు. అదే ధనాన్ని 10 మందికి పనికొచ్చేటట్టుగా మార్చాడు. ఏదో చదువుకోలేకపోతున్నటువంటి పిల్లల్ని చదువుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థ చేశాడు. ఇక్కడే ఈ ఊరిలోనే, ఈ కాకినాడ పట్టణంలోనే జగన్నాథపురం దగ్గర మల్లాడి రామలింగ నాయకర్ అని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆ రోజుల్లో ఆయన సామాన్యమైనటువంటి పడవలో ఎక్కువ డబ్బు పెట్టి ప్రయాణం చేయలేక బర్మా వెళ్ళి ఎంతో కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించినటువంటి ద్రవ్యాన్ని పెద్ద పాఠశాల కళాశాల కట్టి పిల్లలు చదువుకోవడానికి, పేద పిల్లలు చదువుకోలేమోనని వాళ్ళు చదువుకుంటూ అన్నం తినడానికి అన్నదాన సత్రవు అన్నీ ఏర్పాటు చేశాడు. రెక్కలు ముక్కలు చేసుకుని ఆయన సంపాదించినటువంటి ద్రవ్యాన్ని అంత గొప్పగా అవన్నీ ఏర్పాటు చేశారు. నేను ఎప్పుడైనా అటువైపుగా కాకినాడ పట్టణంలోకి వస్తుంటే అది చూసినప్పుడు నాకు ఆయన త్యాగం జ్ఞాపకానికి వచ్చి ఒక్కసారి మనసులోనే 2 చేతులు ఎత్తి ఆయనకి నమస్కారం చేస్తూ ఉంటాను. కాబట్టి ఒక్కొక్కరి వద్ద ఉన్నటువంటి ధనం ఇతరుల యొక్క ప్రయోజనానికి పనికొస్తుంది. ఎంతమంది చదువుకున్నారో, ఎంతమంది వృద్ధిలోకి వచ్చారో, ఆ మహానుభావుడు ఎంత కష్టపడ్డాడో, ఎంత కష్టపడి సంపాదించి ఆ కళాశాల నెలకొల్పాడో, ఆయన శాశ్వతుడైపోలా? శిబి చక్రవర్తి దానం చేసి శాశ్వతుడైపోలా? ఎవరు ధనాన్ని పొంది ఉన్నా 10 మంది ప్రయోజనం కోసమని వెచ్చిస్తారో వాళ్ళ చేతిలో ఉన్న ద్రవ్యం వాళ్ళని పాడు చేయదు, ఇతరులను పాడు చేయదు. కానీ ధనం తనంత తానుగా గర్వాన్ని ఇవ్వదు, మనస్తత్వం గర్వాన్ని ఏర్పాటు చేస్తుంది. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైనటువంటి ఉపాఖ్యానం చెప్తుండేవారు. వారు చిన్ని చిన్ని కథలలో వేదాంత తత్వాన్ని చెప్పడంలో వారికి వారే సాటి. ఒకసారి ఆయన ఎవరితోనో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, చాలా ధనం ఏమీ చెయ్యదు, మనిషి తనని తాను నియంత్రించుకోగలిగితే, గర్వాన్ని పొందకుండా ఉండగలిగితే డబ్బు బలవంతంగా మనిషిని ఏం పాడు చేసేది. కానీ పాడైపోయే బలహీనత నీకుంటే డబ్బేమిటి ఏదైనా పాడు చేసేస్తుంది. ఒక మహారాజు గారు భద్రగజం మీద ఎక్కి వస్తున్నాడు. అందరినీ తప్పుకోండి తప్పుకోండి, రాజావారు వస్తున్నారు అంటున్నారు. అందరూ ఏనుగు తొండానికి దొరకకూడదని దూరంగా నిలబడి నమస్కారం చేస్తున్నారు. అదే రహదారిలో కొంచెం ముందు ఒక కన్నంలో ఒక కప్ప ఒకటి ఉంది. ఆ కప్ప మాత్రం ఆ కన్నంలోంచి పైకొచ్చి కాలు ఎత్తింది ఏనుగు మీద. నేను వెడుతున్న మార్గంలో వస్తూ తప్పుకోమంటావా అని. అది చూసి ఆ శిష్యుడు రామకృష్ణ పరమహంసని అడిగాడు, ఇంతమంది తప్పుకుంటుంటే కప్పేమిటి బయటికి వచ్చి ఏనుగు మీద కాలెత్తింది అని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, ఇవాళ మధ్యాహ్నం జేబుకి చిల్లున్నటువంటి ఒక వ్యక్తి ఒక పట్టులాల్చి వేసుకుని ఇటువైపుగా వెళ్ళాడు. ఒక చిన్న నాణెం పావలా కాసు అతని జేబు కన్నంలోంచి జారిపోయి దొల్లి ఆ కప్ప ఉన్న కన్నంలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ కప్ప దగ్గర పావలా ఉంది కాబట్టి అది ఏనుగు మీద కాలెత్తింది అన్నారు. ఒక పావలా కాసు కప్ప ఏనుగు మీద కాలెత్తేట్టు చేసింది. అది పావలా కాసు తప్ప కాదు, కప్ప మనస్తత్వంలో వచ్చిన దోషం.
ఓ రూపాయి ఉంటే అంత అహంకరిస్తే ఎవరేం చేస్తారు? మహదైశ్వర్యవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతో క్షేమకరంగా, ఎంతో భద్రంగా, ఎంతో వినయంగా జీవితాన్ని గడిపిన వాళ్ళు ఉన్నారు. ధర్మరాజు గారు లేరా? రామచంద్రమూర్తి లేరా? ఎంతమంది లేరు పెద్దలు? మహదైశ్వర్యవంతులై ఉండి కూడా పరమ వినయంతో ప్రవర్తించేటటువంటి వాళ్ళని నేను వ్యక్తిగతంగా ఎందరినో చూశాను. నిజానికి వీళ్ళకున్న వినయంలో నాకున్న వినయం ఏ పాటిది అని ఆలోచన వస్తూ ఉంటుంది వాళ్ళని చూస్తే. అహంకరించడానికి, గర్వం పొందడానికి నిజానికి వాళ్ళకి అవకాశం ఉంది. ఎందుకనంటే వాళ్ళు అంతటి ఐశ్వర్యవంతులు, కానీ వాళ్ళు అంత వినయంగా ఉంటారు. నిజానికి అహంకరించడానికి ఏమీ లేని నాబోటిగాడు అహంకరిస్తే తప్పు నా మనస్తత్వందా? అవతల వారు అలా ఉండడం వాళ్ళ మనస్తత్వంలో ఉన్న గొప్పతనమా? అంటే అవతల వారి గొప్పతనం అది. ఒకరిని బాగు చేస్తే అదే ఇంకొకరిని పాడు చేస్తోంది. మీరు చూడండి, కుబేరుడి యొక్క కుమారులు నలకూబర మణిగ్రీవులు, పరమశివుని యొక్క సేవకులు. అటువంటి వారు గంధర్వకాంతలతో కలిసి వస్త్రములు లేకుండా ఆకాశగంగా జలాలలో స్నానం చేస్తున్నారు. పైగా మద్యాన్ని సేవించి ఉన్నారు. అటుగా నారద మహర్షి వస్తుంటే స్త్రీలైన వాళ్ళిద్దరూ గబగబా లేచి బట్టలు కట్టుకుని నారద మహర్షికి నమస్కరించారు ఆ గంధర్వకాంతలు. వీళ్ళిద్దరూ మాత్రం నమస్కారం కూడా చేయకుండా ఒంటి మీద వస్త్రములు లేకుండా నిలబడ్డారు. మహర్షి కలవారి సుతుల మనుచును కలకంఠులతోడ కూడి కానరుపరులను కలలోనైనను వీరికి గల కావరమణగించి బుధుల చేర్చుట యొప్పున్. వీళ్ళు డబ్బున్న వాళ్ళ పిల్లలము అని చెప్పి ఇంత అహంకారాన్ని పొందారు. వీళ్ళ అహంకారం పోయేటట్టు చెయ్యాలి అంటే వీళ్ళకి శాపానుగ్రహం ఇవ్వాలి. శాపముగా కనపడాలి, కానీ అది అనుగ్రహము కావాలి అని మీరు బట్టలు కట్టుకోవలసిన అవసరం ఉండదు. 100 దివ్య సంవత్సరముల పాటు మద్ది చెట్లై పడుండండి అన్నారు. అలా 100 దివ్య సంవత్సరములు మద్ది చెట్లై పడుంటే చిన్ని కృష్ణుడికి తల్లి రోలు కట్టేస్తే ఆ రోలు లాగుతూ మద్ది చెట్ల మధ్యకు వచ్చినప్పుడు ఆయన స్పర్శ చేత వాళ్ళకి మళ్ళీ శాప అవకాశం కలిగి పునః వాళ్ళు యక్షులై ఆయన్ని ప్రార్థన చేసి వాళ్ళు చేరవలసిన లోకాన్ని చేరుకున్నారు. అంటే ఒక్కొక్కడికి డబ్బు అంత అహంకారానికి కారణమైంది, ఒక్కొక్కరికి ధనం అభ్యున్నతిని పొందడానికి కారణమైంది. అలాగే ధనమును విద్యయు, కొంతమంది దగ్గర ఉన్న విద్య వాళ్ళు తరించడానికి పనికొస్తుంది. పోతన గారు ఉన్నారు, మహానుభావుడు, భాగవతాన్ని అంతటినీ ఆంధ్రీకరించారు. ఆంధ్రీకరించిన పోతన గారు ఏం కోరుకున్నారు? వారు నాకు ఇది కావాలని కోరుకోలేదు, నేను ఇంత గొప్పవాణ్ణని ఎక్కడా చెప్పుకోలేదు. వారు ఆంధ్రీకరించినప్పుడు కూడా పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వీరుండుగాథ పలుకగనేలా. పలికిస్తున్నవాడు రామచంద్రమూర్తి, పలుకుతున్నవాడిని నేను ఆయన చేతిలో సాధనాన్ని నేను పలుకుతున్నానన్న అతిశయంతో పలకవలసిన అవసరం ఏముంది అని చెప్పుకున్నారు. శ్రీకైవల్య పదంబు చేరుటకొనై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్ అని చెప్పుకున్నారు. నేను మోక్షాన్ని పొందడం కోసం ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను తప్ప నాకు ఇతరమైన కోరికలు ఏమీ లేవు. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములున్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బెమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్ అన్నారు. కేవలం ఆ భగవద్ అనుగ్రహం కోసం ఆంధ్రీకరిస్తున్నాను తప్ప నేను ఈ భాగవతాన్ని ఎవరికో రాజులకు అంకితం ఇచ్చి వాళ్ళు ఇచ్చేటటువంటి బిరుదులు, వాళ్ళు ఇచ్చేటటువంటి మూటల కోసం వెంపర్లాడి ఇంత గొప్ప సరస్వతీ కటాక్షాన్ని ఇచ్చి భాగవతాన్ని ఆంధ్రీకరింపచేస్తే ఏదో కించి ద్రవ్యం కోసం ఆశపడ్డావా అని శరీరం వదిలిపెట్టిన తర్వాత నా జీవుణ్ణి పట్టుకుని యమభటులు తీసుకెళ్లి కొరడాలతో కొట్టవలసిన అగత్యమును నేను పొందకుండుగాక అని చెప్పుకున్నారు. ఆయన సరస్వతీ కటాక్షం ఆయన అభ్యున్నతిగా పనికొచ్చింది. ఆ భాగవతం ఇవాళ తెలుగునాట ఎవరి నోట విన్నా, భాగవతంలో పద్యం ఒక్కటి కూడా రాని వాళ్ళు ఎవరుంటాడు? తెలుగువాడై పుట్టాడు అంటే పోతన గారి భాగవతంలో పద్యాలు కనీసం ఒక 10 పద్యాలైనా నోటికొచ్చిన ఉంటాయి. అంత అద్భుతమైనటువంటి పద్యరచన చేశారు. భాగవతాన్ని ఆంధ్రీకరించి తరించిపోయారు.
ఆయన సరస్వతీ కటాక్షం ఆయనకి అంత గొప్పగా పనికొచ్చింది. ఒక్కొక్కడి సరస్వతీ కటాక్షం వాణ్ణి పాడు చేయడానికి పనికొస్తుంది. ఎందుకనంటే భర్తృహరి అంటాడు, విద్యచే భూషితుండయి వెలయుచున్న తొడరి వర్జింపనగుజుమి దుర్జనుండు చారు మాణిక్య భూషిత శస్త మస్తకంబు గల పన్నగము భయంకరము కాదే. వాడు ఆచరణలో పరమ దుర్మార్గుడు. నీతి లేదు, నియమం లేదు, న్యాయం లేదు, శాస్త్రం లేదు, ఆచరణ లేదు, దైవం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. కానీ పైకి శుష్క పాండిత్యం. పరమేశ్వరుడు ఇచ్చాడు సరస్వతీ కటాక్షం. ఆ సరస్వతీ కటాక్షం దేనికి పనికొస్తుంది అంటే తిమ్మిని బమ్మి చేయగలడు, బమ్మిని తిమ్మి చేయగలడు. కాబట్టి ఆ సరస్వతీ కటాక్షం ఆయన అభ్యున్నతికి పనికొచ్చేది కాదు. ఆ మాటలు సారవంతములు కావు. పాడుపడిపోయిన దేవాలయంలో మ్రోగించిన గంట దేనికి పనికొస్తుంది? ఏ భక్తుడు వెళ్ళాలి అక్కడికి? పాడుపడిపోయినటువంటి దేవాలయంలో కొట్టిన గంట ఎంతో అటువంటి శరీరం నుంచి వచ్చే మాట అంతే. అప్పుడు భర్తృహరి అన్నాడు, బ్రహ్మాండమైనటువంటి నాగుపాము యొక్క పడగ మీద మణి ఉంటుంది. ఎవరికి పనికొచ్చింది ఆ మణి? ఎవరిని తీసుకుంటారు దాన్ని? సరస్వతీ కటాక్షం ఉన్న ఆచరణ లేనివాడు, దుర్మార్గపు బుద్ధులు కలిగినవాడు, దుర్జనుడైనటువంటి వాడి యొక్క సరస్వతీ వైభవము కేవలము ఒక నాగుపాం పడగ మీద ఉన్నటువంటి మణి వంటిది. అది భయహేతువు. అది అన్ని వేళలా మనుషులను వృద్ధిలోకి తెచ్చేది కాదు. ఎందుకంటే ఆదర్శవంతమైన జీవితము కలిగిన వాడు కాదు. చదువు దేనికి పనికి రావాలి అంటే ఆదర్శవంతమైన జీవితానికి పనికి రావాలి. విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రాతస్మరణీయులు, సరస్వతీ కటాక్షం కలిగినటువంటి మహాపురుషులు. వారు చెప్పుకున్నారు, 36వ ఏట నా భార్య గతించింది. రామచంద్రమూర్తికి 36వ ఏట సీతా పరిత్యాగం జరిగింది. 36వ ఏట నా భార్య వెళ్ళిపోయింది. ఒకప్పుడు నేను పాకలో ఉండేవాడిని. వర్షం పడితే మోకాలు లోతు బురద నీళ్లు అవన్నీ బిందెతో ఎత్తి పోసి బండరాళ్ళు తెచ్చి ఆ రాళ్ళు పెట్టి రాళ్ల మీద వంట చేసి నాకు పెట్టి అవతల నేను చేయవలసినటువంటి కచేరీకి నన్ను పంపిస్తూ ఉండేది, కొలువుకు పంపిస్తూ ఉండేది, ఉద్యోగానికి పంపిస్తూ ఉండేది. అటువంటి భార్య. అన్ని కష్టాలు పడ్డాను. ఇవాళ పెద్ద మేడ కట్టాను, వాహనాల్లో తిరుగుతున్నాను, మహాకవి అని పేరు వచ్చింది. కానీ కష్టాలు పడడానికే నాతో ఉంది, నేను సుఖాలు అనుభవించినప్పుడు నా పక్కన లేదు అని ఆ భార్యని స్మరించి ఆయన ఎంత బాధపడ్డారో. అందుకే ఇలా ఉంది ఆ రామాయణ కల్పవృక్షంలో అక్కడక్కడ ఆయన మనసులో పొందినటువంటి పరివేదన మనకి కనపడుతూ ఉంటుంది. నాకు ఆ పద్యం స్ఫురణలో లేదు, కానీ ఒక చోట అంటారు, సీతమ్మ కనపడకుండా పోయింది, రావణాసురుడి చేత అపహరింపబడింది. అప్పుడు రాముడు అన్నాడు, నాకు సీతమ్మ 1000 రూపాలలో కనపడితే కౌగలించుకుంటున్నానన్నాడు. ఎందుకని? సీతమ్మ కనపడనప్పుడు నా మనసు ముక్కలైపోయింది. ముక్కలైపోయినటువంటి ప్రతి మనసు యొక్క ముక్క సీతమ్మని చూస్తోంది. అప్పుడు ఆ ప్రతి ముక్కలో సీతమ్మే ఉంది. 1000 మంది సీతమ్మల్ని ఆలింగనం చేసుకున్నానన్నారు. అంత సరస్వతీ కటాక్షం ఉన్న వ్యక్తి ఒక వారం రోజులలో 7 రోజులలో 300 పుటలతో కూడుకున్నటువంటి ఒక గ్రంథాన్ని పూర్తి చేయగలిగినటువంటి వ్యక్తి. ఆంధ్ర సాహిత్యంలో ఇప్పటి వరకు ఆయన సృష్టించినంత వాంగ్మయాన్ని ఎవరూ సృష్టించలేదు. అంత వాంగ్మయాన్ని, అది కూడా ఏమిటి, ఏదో ఒక్క కోణంలో ఉన్నవి కావు. సంపాదకీయాలు, వ్యాసాలు దగ్గర మొదలుపెట్టి రామాయణ కల్పవృక్షం దగ్గర నుంచి 1000 పడగల దగ్గర నుంచి ఇన్ని గ్రంథాలు, ఇన్ని వ్యాసాలు, ఇన్ని చర్చలు, ఇన్ని ఉపన్యాసాలు, ఇన్ని చేసినటువంటి వ్యక్తి. ఆయనకి కేంద్ర ప్రభుత్వం పద్మ బిరుదు ప్రదానానికి అర్హుడిగా పేరు ప్రకటిస్తే ఒక స్నేహితుడు ఇంట్లో కూర్చుని ఉన్నారు. అయా, మీకు బిరుదు ప్రదానం జరిగింది, అందరూ మీ ఇంటికి పరిగెడుతున్నారు, మీ యొక్క మాటలు తెలుసుకోవాలని, దేవుడు మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అని అడిగారు ఆ స్నేహితుడు. ఆయన అన్నారు, వాళ్ళకి అలా అనిపిస్తుంది, నిన్నటికి ఇవాళకి విశ్వనాథలో తేడా ఏముంది అన్నారు. ఆయన సరస్వతీ కటాక్షం లోపల ఒదిగిపోవడానికి, భక్తితో పరవశించిపోవడానికి, 10 మందికి జ్ఞానాన్ని కట్టపెట్టడానికి పనికొచ్చింది. అదే సరస్వతీ కటాక్షం వేరొక వ్యక్తికి నాగుపాం పడగ మీద మడిలా పనికొస్తుంది.
పనికొస్తుందంటే ఆయనకి అది ప్రకాశంలా ఉంటుంది. ఊళ్ళో వాళ్ళకి ఎవరికి మాత్రం అది పనికొచ్చేది కాదు. జ్ఞానకలునిలోని శారదయోలే ఆచరణ, అది విశ్వనాథ వారి ఆచరణ. చదవడం గొప్ప కాదు, చెప్పడం గొప్ప కాదు, తెలిసి ఉండడం గొప్ప కాదు, ఆచరించడం గొప్ప. ఎంత ఆచరించావన్న దాన్ని బట్టి నువ్వు చెప్పిన మాటలు ఆదర్శవంతములుగా స్వీకరింపబడతాయి తప్ప ఆచరణ లేని మాట పరమహంసం నోటి మాటగా చెప్పాలి అంటే పాడుపడిన గుడిలో కొట్టినటువంటి గంట. కాబట్టి విద్యయు, అందుకంటున్నాడు విదురుడు, ధనము తనంత తాను తప్పయినది కాదు. ధనమును పొందిన వాడి మనస్థితిని బట్టి పాడు చేయడమో వృద్ధిలోకి రావడమో చేస్తోంది. విద్య అంతే. ఒక్కొక్కడు విద్య చేత తరిస్తున్నాడు, ఒక్కొక్కడు ఆ విద్య చూసే అహంకారానికి లోనై పాడవుతున్నాడు. వంశంబును, ఒక్కొక్కరు ఒక్కొక్క వంశంలో పుట్టి మా వంశంలో ఇదిగో ఇంతటి మహాపురుషులు పుట్టారు, ఆ మహాపురుషుల పట్ల నేను ఇంత జాగ్రత్తగా ఉండాలి, వారు సంపాదించిన కీర్తి అది పాడవకూడదు, వారు సంతోషించేటట్టుగా నేను బ్రతకాలి తప్ప వారు చిన్నబుచ్చుకునేటట్టుగా నేను బ్రతకకూడదు అని వంశంలో ముందు పుట్టినటువంటి వాళ్ళని స్మరించి ఎంతో జాగ్రత్తగా బ్రతుకుతారు. తాను ఎంత కష్టంలో ఉన్నా విశ్వనాథ సత్యనారాయణ గారు దానాలు చేస్తూనే ఉండేవారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళు అయితే అసలు వాళ్ళు చేసిన దానాల గురించి వింటూ ఉంటే, ఆయన వ్రాసిన పుస్తకంలో విషయాలు చదువుతుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంత గొప్ప దానాలు చేశారు, అంతటి మహానుభావులు. కాబట్టి వంశంబును, అది వంశ లక్షణం. పైనున్నటువంటి వారు వారి కీర్తి ప్రతిష్టలు, వారి మర్యాద, వారి జీవనం అవి దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎంతో ఒద్దికగా బతుకుతారు. వాళ్ళు చిన్నబుచ్చుకోకూడదు, వంశానికి ప్రతిష్ట పోకూడదని. ఒక్కొక్కరు అట్లా పుట్టడం వాళ్ళకి అదృష్టమైతే అలా పుట్టడం గొప్ప అనుకుని విర్రవీగి అతిశయంతో గర్వంతో ప్రవర్తించి చెయ్యకూడని పనులు చేసి వంశానికి అప్రతిష్ట తీసుకొస్తారు. పాండవులు పుట్టారు, ముందు ఉన్న వాళ్ళందరూ తరించేటట్టుగా, అబ్బా ఏమి బిడ్డల్ని కన్నాడు రా పాండురాజు గారు అనేటట్టుగా బ్రతికారు. దుర్యోధనాదులు పుట్టారు, ఎంత నీచులు పుట్టారా, ఎంత దుర్మార్గులు పుట్టారా అని అనిపించుకునేటట్టుగా బ్రతికారు. వంశం ఏం చేసింది? నీ బ్రతుకు చేసింది. నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ జీవన విధానమేమి అన్నది నిర్ణయిస్తుంది. అందుకు ఒక రామచంద్రమూర్తి అంటారు, చారిత్రమేవ వ్యాఖ్యాతి. ఎక్కడ పుడితే ఒక్కొక్కరు వంశానికి కీర్తి తీసుకొస్తారు, ఎంత గొప్ప కీర్తో తీసుకొస్తారు. అబ్బా వారు పుట్టిన వారా ఇక్కడ పుట్టింది, వారి తల్లిదండ్రులా, వారి మేనమామ, వారు పుట్టిన ఊరా అని గుర్తు తెచ్చుకుంటారు. ఒకప్పుడు భారతదేశ ప్రధానమంత్రి మహానుభావుడు ఆ నరేంద్ర మోదీ గారు గుంటూరు దగ్గరికి వచ్చి ప్రసంగం చేస్తూ గుర్రం జాషువా గారిని స్మరించారు. ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఆయన పుట్టి ఆయన ముందు పుట్టిన వాళ్ళందరికీ ఎంత పేరు తీసుకొచ్చారు. ఆయన బిడ్డలకి, ఆయన వంశంలో ఉన్న వాళ్ళకి జాషువా గారికి సంబంధించిన వారు అని ఎంత గౌరవం తీసుకొచ్చారు. ఎంతటి మహాకవి, ఏమి పద్యరచన మహానుభావుడు. ఒక్కొక్క పద్యం చదువుతుంటే అబ్బా ఇంత గొప్ప రచన, ఇంత గొప్ప ఆలోచనలా అనిపిస్తుంది. అటువంటి వారి వలన వంశాలు తరించాయి. ఒక్కొక్కడు పుట్టి అంతగా ముందు వాళ్ళు సంపాదించుకున్న కీర్తిని కూడా కలుషితం చేస్తున్నాడు. వంశానిది తప్ప, విద్యది తప్ప, ధనాన్ని తప్ప కాదు. అది ఒకడికి సక్రమంగా ప్రవర్తించడానికి పనికొస్తే వేరొకడికి గర్వం చేత పాడైపోవడానికి పనికొచ్చింది. అంటే దానిది కాదు తప్పు. ఎవడి మనసు ఎలా ఉంది అన్న దాన్ని బట్టి తనని తాను నియంత్రించుకోవాలి, తనని తాను ఉద్ధరించుకోవాలి. తనకి తానుగా సక్రమమైన మార్గంలో నేను నడవాలి అనేటటువంటి పూనిక పొంది ఉండడం నేర్చుకోవాలి. అది లేనప్పుడు అవేం చేస్తాయి? అందుకే ఒకడు బాగుకి అవే కారణం, ఒకడు పాడవడానికి అవే కారణం. అంటే ఒకటి అలా రెండు రకాలుగా పనిచేయదుగా. అంటే దాని తప్పు కాదు సుమా, తప్పు నీది అని చెప్పడానికి ధనమును, విద్యయు, వంశంబును దుర్మతులకు మదంబు ఒనరించును. సజ్జనులైన వారి కడకువ
వినయము ఇవియ తెచ్చు ఊర్వీనాథ. అవే సజ్జనులైనటువంటి వారికి వినయాన్ని తీసుకొస్తున్నాయి, మంచి ప్రవర్తనని తీసుకొస్తున్నాయి. అయోటువంటి వంశంలో పుట్టాం, డబ్బు ఉంది, 10 మందికి పనికొచ్చేటట్టుగా మనం బ్రతకాలి, సరస్వతీ కటాక్షం ఉంది, 10 మంది మెచ్చుకునేటట్టుగా మనం మాట్లాడాలి, అలా జీవించాలి అని హెచ్చరిక పొంది ప్రవర్తించడానికి పనికొస్తుంది. కాబట్టి అట్లా జీవించడం నేర్చుకోవాలి అని చెప్తూ విదురుడు అంటాడు, అరిది విలుకాని ఉజ్వల శరమొక్కని నుంచు తప్పి చనినం చను నేర్పరి అయిన వాని నీతి స్ఫురణము పగరాజు అతని భూమించెరచున్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఒక మంచి విలుకాడున్నాడు, చాలా గొప్పగా బాణప్రయోగం చేయగలడు. ఆయన వింటినారికి సంధించి బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ విడిచిపెట్టినటువంటి బాణం ఎవరిని ఉద్దేశించి విడిచిపెట్టాడో, ఎవరిని కొట్టడానికి విడిచిపెట్టాడో వాళ్ళ గుండెల్లో గుచ్చుకోవచ్చు, తగలచ్చు, బాధ పెట్టచ్చు, పడగొట్టచ్చు. లేదా ఒక్కొక్కసారి తప్పి చనినంచను ఆ బాణం గురి తప్పవచ్చు, లేదా అదే సమయానికి ఆ వ్యక్తి పక్కకి తప్పుకోవచ్చు. అర్జునుడికి గురిపెట్టిన నాగాస్త్రం కృష్ణ భగవానుడు ఆ రథాన్ని భూమిలోకి తొక్కేసినటువంటి కారణం చేత కిరీటానికి తగిలి వెళ్ళిపోలా. కాబట్టి అది ఒక్కొక్కసారి గురి తప్పవచ్చు. అంటే గురి పెట్టినవాడి తప్పని కాదు, గురి తప్పడానికి కారణం యువతలవాడి లాఘవమో అదృష్టమో ఈశ్వర కృపయో అనవలసి ఉంటుంది. అప్పుడు ఆ బాణం తప్పచ్చు. కానీ రాజనీతిజ్ఞుడైనటువంటి వ్యక్తి ఉంటాడే, ఆయన చేసేటటువంటి ఆలోచనలు, ఆయన రచించేటటువంటి వ్యూహముల వలన ఏమవుతుంది అంటే యువతల రాజు చెడిపోతాడు, ఆ రాజు యొక్క భూమి కూడా చెడిపోతుంది. భూమి అంటే ఏదో కాదు, ప్రజలే. రాజ్యము పోతుంది, ప్రజలు పోతారు, బంధువులు పోతారు, రాజు పోతాడు. ఎందుకని అంటే అవతల వైపు ఉన్నటువంటి రాజు యొక్క రాజనీతిజ్ఞత అటువంటిది. అంటే ఆయన ఏదో దుష్టమైనటువంటి పన్నాగములు పన్నాడు, కుట్రలు చేశాడు అని చెప్పడం సాధ్యం కాదు. ఆయన ధర్మాచరణ అటువంటిది, ఆయన ఓర్పు అటువంటిది అయినప్పుడు అది ఆయనకి సత్ఫలితములను ఇచ్చేటట్టుగా ఈశ్వరుడు ఆయనకి బుద్ధి ప్రచోదనం చేసి కార్యనిర్వహణ చేయిస్తాడు. ధర్మరాజు గారు చూడండి, అపారమైనటువంటి భక్తి తత్పరుడు, వినయశీలి, విశేషించి ధర్మానుష్ఠాన తత్పరుడు. అవి ఏం చేశాయి? ధృతరాష్ట్రుడు అలా చెయ్యకుండా ఉండవలసింది అని అందరూ అనేటన్ని తప్పులు చేయించాడు. అది ధర్మరాజు గారి గొప్పతనం. ఆ రాయబారం పంపించినప్పుడు 5 ఊళ్ళైనా చాలు, అందరం ఉండడానికి ఏదో కొంత భూమి అయినా చాలు అన్నా కూడా సూది మోపినంత నేల కూడా ఇవ్వను అని అనడం వల్ల వాడు ఇంకా చస్తే మాత్రం తప్పేమిటి? అంత అలా రాయబారం పంపించినా కూడా ఆదరించలేని వాడు, అంత మూర్ఖత్వం ఉన్నవాడికి చావు తప్ప ఇంకేమొస్తుందనే పరిస్థితి కల్పింపబడిందా లేదా? అంత సహనం పడతాడు. లోకుల యందు అపకీర్తి కలిగే వరకు ఎదురు చూస్తాడు. త్రికరణ శుద్ధిగా యుద్ధము తప్ప మార్గము లేదు, మిగిలిన ద్వారములన్నీ మూసుకుపోయి అనే వరకు ఎదురు చూస్తాడు. అన్నిటిని మించి ఈశ్వర కటాక్షాన్ని ప్రధానం చేసుకుంటాడు. దైవకృప ఉన్నదా మనని కాపాడుతుంది, దైవకృప లేదా పురుష ప్రయత్నం ఎంత ఉన్నా వృధా. భర్తృహరే ఒక చోట అంటాడు, ఒక్కొక్కసారి పురుష ప్రయత్నం ఉంటుంది, కానీ ఆ పురుష ప్రయత్నం ఫలించకపోవచ్చు సరిగదా, వ్యతిరేక ఫలితాలు కూడా ఇవ్వచ్చు. కించిత్ దైవానుగ్రహం కలిసి వస్తే పురుష ప్రయత్నం పనికొస్తుంది.